మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. అనుకోకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు అయిపోతూనే ఉంటాయి. అది ఎవరి ఇంట్లో అయినా సహజం. కానీ అలాంటప్పుడు కూడా మనం తెలివిగా ఇలా గనక రోటి పచ్చడి తయారు చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ ముద్ద ముద్దకి ఆహా అనుకుంటూ తింటారండి. విడివేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే చాలు. మన నెల్లూరు స్పెషల్ మినుముల పచ్చడిని తయారు చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి బాండిని పెట్టుకోండి. 2 స్పూన్లు నూనెను వేయండి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల ధనియాలు, చిన్న స్పూన్ అయితే 2 వేసుకోండి స్పూన్లు, పెద్దదైతే 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 2 కప్పుల మినపప్పుని యాడ్ చేస్తున్నాను. కొలతల్లో చెప్పాలంటే 1/2 కిలో మినపప్పుని వేసుకోండి. పర్ఫెక్ట్ కొలత, కరెక్ట్గా సరిపోయిద్ది. ఒక 6గురికి దాకా మనం ఈ మినుముల పచ్చడిని హ్యాపీగా తినేసేయచ్చు. ఈ మినుముల్ని, ధనియాల్ని సన్నటి సెగ మీద పెట్టి చక్కగా వేపుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మినుములన్నీ మాడిపోతాయి, అస్సలకి వేగవు. ఇది కరెక్ట్ చిట్కా అండి. మీరు ఖచ్చితంగా సన్నటి సెగ మీద పెట్టి దూరగా వేపుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా వేగి పప్పు రుచి అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ మినుముల్ని ఇలా వేపుకుంటూనే ఉందాము. మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ ఈ రెసిపీ చేసిద్దండి. ఎక్సలెంట్గా చేసిద్ది. వాళ్ళది నెల్లూరు వాళ్ళు ఖచ్చితంగా మినుముల పచ్చడి నూరుకుంటూనే ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు చూడండి, మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి మినుములన్నీ కూడా. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మినుములన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేద్దాము. ఎక్స్ట్రా ఉన్న నూనెని కూడా తీసేసి ఇలాగ వేగితే పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉండాల్సిందే. ఇప్పుడు స్టవ్ మీద అదే బాండీలోకి ఇక్కడ నేను ఒక్క టమోటాను వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే టమోటా కూడా వేయాల్సిన అవసరం లేదు. టమోటాని కూడా మగ్గేలాగా ఈ నూనెలోకి మగ్గిచ్చేద్దామండి. నూనె చూసారా, నేను అస్సలకి ఎక్కువ వేయలేదు. మినుములు వేగంగా మిగిలిపోయిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే ఒక్క టమోటాని వేశాను. ఆ టమోటా అంతా కూడా చక్కగా మగ్గేలాగా చూసుకుందాము. ఇలాగ మొత్తం మగ్గిన తర్వాత టమోటాని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేద్దాము. ఇప్పుడు ఇదే బాండీలోకి ఇక్కడ నేను 6 నుంచి 7 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నానండి. మీ మిరపకాయల కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి చాలా కారంగా ఉంటాయి, అందుకని చెప్పని నేను కొన్నే వేస్తున్నాను మిరపకాయలు. ఇలాగా దూరగా వేగేలాగా వేయించేసేయండి. వేయించిన తర్వాత వీటిని కూడా తీసేసి మినుముల మీదకి వేసేసుకొని పూర్తిగా చల్లారేలాగా చల్లారనిద్దాం. మనం మిక్సీలో వేసుకున్నా, అలాగే రోట్లో నూరినా కానీ పూర్తిగా దినుసులన్నీ కూడా చల్లగా అవ్వాలండి. దాని తర్వాతే మనం నూరుకోవాలి. ఇది చిన్న టిప్ అండి, లేకపోతే చింది పడిపోతూ ఉంటుంది, టేస్ట్ కూడా అస్సలకి బాగోదు. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ 6-7 ఎండుమిరపకాయలని రోట్లోకి వేసేసుకుందాము. ఈ పచ్చడి మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పచ్చడి మొత్తానికి సరిపడా ఒక 2 రెమ్మల చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను. మనం మినుములు వేపే లోపు ఈ చింతపండు అంతా కూడా నానిపోతుంది. అలాగే 1 స్పూను కళ్ళుప్పుని కూడా వేద్దాము. ఈ కళ్ళుప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు ఈ మూడింటిని కూడా రోట్లో వేసి ఇలాగ దంచుకుందామండి. వెంటనే మనకి ఇదంతా కూడా కచ్చాపచ్చాగా మొత్తం కూడా రెడీ అయిపోతుంది. తర్వాత మనం మినుముల్ని వేసుకుందాం. చూడండి, ఇలాగ ఈ విధంగా మనం మొత్తం నూరుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఈ మినుముల్ని కూడా యాడ్ చేసుకుందాము. మినుముల్ని ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా ఇలాగా సగం ఒకసారి వేసుకోండి, ఇంకో సగం ఇంకొకసారి వేసుకోండి. మనకి నీళ్ళు అవసరం పడతాయి నూరుకునేటప్పుడు. చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, వాటిని పోసుకుందాము. లేదా మీరు మామూలు నీళ్ళనైనా వేసుకోవచ్చు. ఇలాగా నెమ్మదిగా రోకలి బండతోటి దంచుదామండి. చెప్పాలంటే ఈ రోకలి బండతో దంచిన రాతి రోల్లో చేసిన రోటి పచ్చళ్ళకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొకటి మన చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అండి. చిన్నప్పుడైతే ఏ రోటి పచ్చడినైనా కానీ మేము మిక్సీలోనే వేసుకునే వాళ్ళం కాదు. ఎక్స్పెషల్లీ నేనే రోట్లో నూరేదాన్ని. 6వ తరగతి నుంచే నేను రోట్లో నూరేదాన్ని అండి. నాకు అంత బాగా రోట్లో నూరటం అంటే
బాగా ఇష్టం అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా నూరుకునేటప్పుడు మీకేమన్నా అవసరమైతే ఒక చుక్క నీళ్ళని వేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకి బాగా దంచుకోవటానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలాగా దాదాపుగా మొత్తం కూడా మనకి మెత్తగా అయినట్టేనండి. మరీ మెత్తగా అయితే టేస్ట్ అనేది అస్సలకి బాగోదు. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేపి పక్కన పెట్టుకున్న ఈ టమోటాలు ఉన్నాయి కదా, ఈ టమోటాలను కూడా వేసేద్దాము. ఇంకొకసారి పచ్చట్లోకి జస్ట్ కలిసేలాగా ఇలా నూరుదాము. మరీ మెత్తగా నూరొద్దండి టమోటాలని, అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇలాగ నూరుకుందాము. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా కలిసిపోయిన తర్వాత ఒక పచ్చి ఉల్లిపాయ అండి, పచ్చి ఉల్లిపాయను కూడా దీంట్లోకి వేసేసి దంచేద్దాము. ఇలాగా ఉల్లిపాయను కూడా దంచేసుకొని మొత్తంలోకి బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. మీరు అనుకోవచ్చు అక్క ఉల్లిపాయను కట్ చేసి వేయొచ్చు కదా అని చెప్పని. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయను మనం కట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, అలాగా దంచి వేస్తే ఇంకొక రకమైన రుచి వస్తుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం మినుముల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. హెల్దీగా మనం ఏ కర్రీ పాయింట్లో కొనుక్కొచ్చుకున్న ఈ రుచి అయితే ఎందుకు ఉంటుంది చెప్పండి. మీరు చక్కగా ఎప్పుడన్నా కూరలు లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి మనం తీసేసుకుందాము. ఈ పచ్చట్లోకి మనం పోపు కూడా వేయాల్సిన అవసరం లేదు, అలాగే తినేసేయచ్చు. వేడి వేడి అన్నంలో ఈ మినుముల పచ్చడిని కలిపేసుకొని తింటే ఉంటుందండి. ఆహా, మేమైతే అలా చేతులు చాపేవాళ్ళం ఏదైనా రోటి పచ్చడి చేస్తే వెంటనే మాకు ముద్ద కలిపి పెట్టమని. అంత రుచిగా ఉంటుంది కదా. మీకు కూడా నచ్చిందా వీడియో? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. మీకు ఏ రోటి పచ్చడి తినాలనుందో కామెంట్ చేయండి, మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. బాయ్ బాయ్.